హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే దేవుడు చేసిన మనుషులు, మనుషులు చేసిన దేవుళ్ళు అనే ఒక టాపిక్ గురించి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ముఖ్యంగా దేవుడు చేసిన మనుషులు అనేది ఒకటే, మనుషులు చేసిన దేవుళ్ళు. ముఖ్యంగా ఈ సృష్టికి సృష్టికర్త అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అనే విషయాన్ని గురించి మనం చర్చించుకున్నట్లయితే, ముఖ్యంగా భగవంతుడు, దేవుడు అనే యొక్క విషయాన్ని గురించి స్పష్టంగా తెలుసుకోగలగాలి. ప్రతి ఒక్కరికి కూడా దేవుని పట్ల నమ్మకం ఉంటుంది. కొంతమంది దేవుడు అంటారు, కొంతమంది భగవంతుడు అంటారు, కొంతమంది సృష్టికర్త అంటారు, కొంతమంది భగవంతుడు అది అక్షర పరబ్రహ్మ అంటారు, కొంతమంది బ్రహ్మ అంటారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. నిజానికి ఈ సృష్టిలో దేవుడు మనుషుల్ని సృష్టిస్తే ఆ మనుషులే తిరిగి దేవుళ్ళను సృష్టించారు. కానీ ఈ రెండంటుల్లో కూడా అంటే దేవుడు సృష్టించిన మనుషులు నిజమా, మనుషులు సృష్టించినటువంటి దేవుళ్ళు నిజమా అనే ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. మన ధర్మశాస్త్రాలు అనేటువంటి వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ, మన భారతదేశంలో ప్రధానంగా చెప్పుకోబడినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలలో దేవుడు మనుషుల్ని సృష్టించడం నిజం. ఆ యొక్క దేవుడు భగవంతుడు, ఆ యొక్క బ్రహ్మ మనుషులను సృష్టించింది. ఈ సృష్టి అంతటిలో కూడా ప్రధాన పాత్ర మానవ జీవితానికి ఇచ్చి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ జ్ఞానం ద్వారా మనకింత గొప్ప జీవితాన్ని ప్రసాదించిన కంటికి కనిపించినటువంటి ఆ యొక్క సృష్టికర్తను పరిపూర్ణమైన మనస్సుతో ఆరాధించుకోవాలి, పూజించుకోవాలి, ధ్యానించుకోవాలి అనే యొక్క సత్యాన్ని ఈ యొక్క గ్రంథాల్లో భగవంతుడు మన కోసం పొందుపరిచారు. కానీ నేటి సమాజంలో జనులు ఎలా ఉన్నారంటే, భగవంతుడు ఇచ్చినటువంటి తెలివిని ఉపయోగించి అత్యధికంగా తెలివి ప్రదర్శించి అయితే దేవుడు మనకి జీవితాలను ప్రసాదించాడో ఆ యొక్క దేవుడి యొక్క రూపాలను తన యొక్క మస్తిష్కాల్లో, తన ఆలోచనల్లో నింపుకొని అనేక రకాలైనటువంటి ప్రతిరూపాలను ఈరోజు భూమి మీద సృష్టించి వాటినే దేవుళ్ళుగా ఈ యొక్క జనులు ఆరాధించడం, పూజించడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు సమంజసం, ఇది ఎంతవరకు నిజం? దేవునికి మనుషులు చేసిన దేవుళ్ళ పట్ల ఒక బాధ్యత లేదా ఒక నమ్మకం లేదా ఒక దయ, ఒక ప్రేమ అనే ఒక విషయాలు కలిగి ఉంటారా అంటే ఎంత మాత్రం ఉండరనే చెప్పాలి. ఎందుకంటే దేవుడు మనుషులను తనను ఆరాధించుకోవడం కోసం మాత్రమే సృష్టించాడు అనే యొక్క విషయాన్ని మన ధర్మశాస్త్రాలైన గ్రంథాలలో, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్లో క్లియర్ కట్గా పొందుపరచడం జరిగింది. కానీ ఆ యొక్క సత్యాన్ని ఈ జనులు మర్చిపోయి తమకు నచ్చినట్టుగా రూపాలను తయారు చేసుకుని భగవంతుణ్ణి ఆరాధించడం జరుగుతుంది. నిజానికి ఉపనిషత్తుల్లో ఒక చోట చెప్పబడుతుంది, అరిచేతిలో ఉన్నటువంటి అన్నపు ముద్దను వదిలిపెట్టి తన మోచేతిని నాకే అంత అమాయకత్వం కలిగిన వ్యక్తిగా మనిషిని భగవంతుడు వర్ణించడం జరిగింది. ఎందుకంటే అవ్యక్త రూపుడగు నన్ను పాంచభౌతిక రూపాలలో తలంచుచున్నారు అని. అంటే అవ్యక్తం అంటే, వ్యక్తం అంటే కనిపించడం సంస్కృత భాషలో, అవ్యక్తం అంటే కంటికి కనిపించనిది లేదా కనిపించనిది
అని. అవ్యక్త రూపుడునగు నన్ను, అంటే కంటికి కనిపించినటువంటి నన్ను, అంటే భగవంతుడు చెప్తున్నాడు, అవ్యక్త రూపుడగు నన్ను, కంటికి కనిపించినటువంటి నన్ను పాంచభౌతిక రూపాలలో తలంచుచున్నారు అని చెప్తున్నాడు. అంటే ఈ సృష్టిలో అంటే మనం చూసుకో, భూమి ఆకాశాల్లో కానీ, నీటిలో కానీ, అగ్నిలో కానీ, సూర్యచంద్రుల్లో కానీ, లేదంటే భూమి మీద కనిపించే వస్తువుల్లో కానీ దేవుణ్ణి ఎత్తుక్కుంటున్నామంట. అలాంటి వాళ్ళ గురించి ఏమని చెప్పాడంటే, అరిచేతిలో ఉన్న అన్నపు ముద్దను వదిలేసి తన మోచేతిని నాకు వాడు అంత అమాయకత్వం కలిగిన తెంగరవాణిగా భగవంతుడు మనిషిని తెలియపరచడం లేదా గుర్తించడం జరిగింది. అంటే దీన్ని బట్టి దేవుడు మనకిచ్చినటువంటి జీవితాన్ని, ఏదైతే విషయాన్ని గురించి దేవుడు తనని ఆరాధించమని చెప్పాడో ఆ యొక్క విషయాన్ని తెలుసుకుంటేనే మనిషి యొక్క జీవితం సార్థకం, పరమార్థం అవుతుంది. అలా కాకుండా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రూపాలను తయారు చేయించుకుని వాళ్ళు భగవంతుని ఆరాధిస్తే ఆ పూజలు బూడిదలో పూసిన పన్నీరు వలె ఈ భూలోకంలోనే మిగిలిపోతాయి. రేపు పొద్దున మనిషి మనుగడ పూర్తయిన తర్వాత తన జీవితం భూగర్భం నుంచి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మనిషి సమాధానం చెప్పుకోవడానికి ఎటువంటి సాక్ష్యాధారాలు కూడా మన దగ్గర ఉండవు. చాలామంది అంటుంటారు, సృష్టిలో దేవుళ్ళు ఎంతమంది అని అంటూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ నోటి మాట కాకుండా, బాహ్య రూపేణ కాకుండా మనసుతో చర్చించుకోండి. ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు ఒక్కడే అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరూ చెప్తారు. దానికి ఉదాహరణగా మనకు తెలియాలంటే, ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లో ఎవరినైనా అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు డాక్టర్లు కానీ, లేదంటే బయట వెయిట్ చేస్తున్నటువంటి పేషెంట్ తాలూకు వాళ్ళు కానీ, ఎవరైనా సరే పైకి చూసుకుంటూ మనసులో భగవంతుడా ఈ యొక్క గండం నుంచి గట్టెక్కించు అని కోరుకుంటారు. అదేవిధంగా డాక్టర్లు కూడా అంతా పైవాడి దయ అంటూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ మనసాక్షికి తెలుసు భగవంతుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు అని. మరి ఇన్ని రూపాలు ఎలాగొచ్చాయి? ఇంతమంది చాలా అంటే భయానకంగా లేదా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైన దేవుళ్ళను పెట్టుకొని పూజిస్తున్నారు కదా. ఇదంతా ఉట్టిదేనా? ఇదంతా అబద్ధమేనా? ఇదంతా కట్టుకదేనా అనే యొక్క సందేహాలు కూడా ప్రతి ఒక్కరికి రావచ్చు. కానీ నిజం చెప్పాలంటే దేనికైనా సరే ఒక ప్రామాణికం అనేది ఉంటుంది. ఒక మొబైల్ కొన్నప్పుడు మాన్యువల్ ఇస్తాడు, ఒక టీవీ కొంటే మాన్యువల్ ఇస్తాడు, ఒక రిమోట్ కొంటే మాన్యువల్ ఇస్తాడు, లేదంటే ఒక కార్ కొంటే మాన్యువల్ ఇస్తాడు, బైక్ కొంటే మాన్యువల్ ఇస్తాడు. ప్రతిదీని ఒక వాషింగ్ మిషన్ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా, ఏసీ కొన్నా, ఏ వస్తువు కొన్నా కానీ దానిని ఎలా వాడాలి అనే ఒక మాన్యువల్ని మనిషి తయారు చేసి ఇస్తాడు. దాని ప్రకారంగా మాత్రమే వాడితే అది సక్రమంగా పనిచేస్తుంది. లేదంటే మధ్యలోనే మొత్తం పాడైపోయి రిపేర్కి వచ్చేస్తుంది. మరి అదే విధంగా మనిషిని సృష్టించినటువంటి భగవంతుడు మనిషి కొరకు కూడా ఒక మాన్యువల్ని తయారు చేసి ఇచ్చాడు. అవే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్. కొంతమంది హిందువులు ముస్లిమ్స్ గ్రంథాలు లేదా క్రైస్తవ గ్రంథాలు తప్పు, అవి స్వతహాగా రాసుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చాయని వీళ్ళు అంటారు. ముస్లిమ్స్ లేదంటే క్రైస్తవులు కానీ హిందూ గ్రంథాలు వాళ్ళు స్వతహాగా రాసుకున్నాయి, అవి ఎక్కడున్నాయి, అవి కాదు అని అంటూ ఉంటారు. అదేవిధంగా క్రైస్తవులు చూసుకుంటే ముస్లిమ్స్ని లేదా హిందువుల్ని, ముస్లిమ్స్ చూసుకుంటే హిందువులు లేదా క్రైస్తవుల్ని, హిందువులు చూసుకుంటే క్రైస్తవులు లేదా ముస్లింని ఒకరినొకరిని విమర్శించుకుంటూ అసలైన సత్యధర్మాన్ని అంతా కూడా కప్పిపుచ్చేసి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు స్వతహాగా ధర్మ పరిపాలన చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు దేవుణ్ణి తయారు చేసుకుని ఆరాధించడం మొదలుపెట్టారు. ఏదేమైనా సరే భగవంతుడు ఏ అయితే విషయాలు మనకి పొందుపరిచాడో, ఏ అయితే విషయాలు తెలియపరిచాడో వాటి ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడే మన జీవితం దేవునికి ఇష్టనిగా, మన మరణానంతరం కూడా మన జీవితం
భగవంతుడు ప్రసాదించే ఆ వైకుంఠాన్ని పొందుకునే విధంగా మన జీవితం మలచబడుతుంది. మరి ఆ దేవుణ్ణి ఎలా గుర్తించాలి? ఆ ఒక్కడే దేవుడు అంటున్నారు కదా! ఆయన్ని ఎలా ఆరాధించాలి? అని చాలామందికి సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. నేటి సమాజంలో మనం చూసుకున్నట్లయితే వేదాలు గాని, ఉపనిషత్తులు గాని వాటిల్లో కూడా ఏకం, మామేకం, నేనొక్కడినే అనే ఒక భగవంతుడు స్పష్టంగా చాలా వాక్యాల్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా భగవద్గీత చూసుకున్నా కూడా ఎన్నో విషయాలు మామేకం శరణం రజ అహంత్వ సర్వ పాపోభ్య మోక్ష ఇష్యామి మాశుచః అని భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. మామేకం, నేను ఒక్కడినే, నన్ను ఒక్కడిని మాత్రమే శరణ పొందుము, నేను తప్ప మరొక దేవుడు మీకు లేడు. అలా చేసినప్పుడు సర్వధర్మాన్ పరిత్యాజ్య మామేకం శరణం రజ అహంతో సర్వ పాపోభ్య మోక్ష ఇష్యామి మాశుచః. సర్వధర్మాలను విడిచిపెట్టి నన్ను ఒక్కడిని మాత్రమే శరణ పొందుము, సర్వ పాపముల నుండి కూడా మిమ్మల్ని లస్సగా విడిపించేదును అని చెప్పడం జరుగుతుంది. నన్ను ఒక్కడినే ఆరాధించు అని చెప్పారు. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చెప్పాను. భగవంతుడికి ఉన్న రూపాలని సంస్కృత భాషలో వాటి అర్థాలు కూడా చెప్పడం జరిగింది. అహం సర్వాస్యమి అని చెప్పడం, అంతా నేనే వ్యాపించున్నానంటే భగవంతుడు ప్రతి విషయాన్ని కూడా చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అనే ఒక విషయాన్ని తెలుసుకోవడం కోసం. అంతేగాని రాయిలోను, రప్పలోను, భూమిలోను, ఆకాశంలో, నిప్పులోను ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడని వాటిని కొలిచేమని చెప్పలేదు. భగవంతుడు ఎప్పుడు కూడా తను చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అవ్యక్త రూపుండకు నన్ను, కంటికి కనిపించినటువంటి నన్ను మీరు పరిపూర్ణమైన మనసుతో మాత్రమే లగ్నం చేసుకోవాలి, మనం భగవంతుని మనసుతో మాత్రం ఆరాధించుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా బైబిల్లో కూడా అదేవిధంగా చెప్పడం జరుగుతుంది. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీలి అందే కానీ దేనిని కూడా రూపమును చేసుకొనకూడదు, దానికి సాగిలి పనకూడదు. ఏలయనగా నీ దేవుడిని యెహోవా రోషం గల దేవుడు అని చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో కూడా అదే విషయం, నేను ఒక్కడనే దేవుడిని, నేను తప్ప మరో దేవుడు లేడు అని చెప్పడం జరుగుతుంది. లాస్ట్ టైం నేను మంచినీరు ఉదాహరణగా చెప్పాను. వాటరు, పానీ, మంచినీరు అని 3 భాషల విధంగా భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఈ 3 గ్రంథాలు ఎందుకు అవతరించాయి, ఎక్కడ అవతరించాయి, ఎవరి కోసం అవతరించాయి, ఎలా అవతరించాయి అనే విషయాలు చాలా స్పష్టంగా నేను పాత వీడియోలో, ముందు వీడియోలో చెప్పడం జరిగింది. దాని గురించి ఎవరికైనా కావాలంటే వీడియోకి వెళ్ళి చూడొచ్చు. ప్రస్తుతానికి మరి భగవంతుని మనసుతో మాత్రం ఆరాధించమని చెప్తుంది భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ. ఏ రూపాన్ని కూడా పెట్టుకోవద్దని చెప్పింది. మరి అలాంటప్పుడు మనసుతో ఆరాధించమన్నప్పుడు ఇన్ని గుళ్ళు ఎందుకున్నాయి, ఇన్ని చర్చిలు ఎందుకున్నాయి, ఇన్ని మసీదులు ఎందుకున్నాయి, ఇన్ని విగ్రహాలు ఎందుకున్నాయి, ఇన్ని రూపాలు ఎందుకున్నాయి అనే ఒక విషయాన్ని చాలామంది స్పష్టంగా చూస్తున్నారు కళ్ళతో. ఇవన్నీ ఒట్టిదేనా, ఇవన్నీ కల్పితాలేనే అంటే 100% కూడా కల్పితాలని చెప్పాలి. ఎందుకంటే చాలామంది మన పూర్వీకులు మనిషి ఏదైనా డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూస్తేనే దాన్ని నమ్ముతాడు, లేకపోతే నమ్మడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని తన సొంత తెలివితేటలతో మితిమీరిన అహంతో మనిషి తనగా అన్నీ తెలుసుకోవాలి, తన చూసిందే నిజం, ఉన్న ఏ నిజాలు కాదు అనే విషయం పట్ల దృఢమైన నమ్మకాన్ని కలిగి ఉంటాడు. మరి ఇప్పుడు ఆరాధిస్తున్న దేవతలు కానీ, లేదా విగ్రహాలు కానీ, గుళ్ళల్లో కొలువైనటువంటి ఎన్నో ప్రతిష్టాలు కానీ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే, మన పూర్వకాలంలో ప్రతి ఒక్కరు కూడా పెద్దలు గుళ్ళు లేక, చర్చిలు లేక, మసీదులు లేక ఉంటుంటే మనిషి తప్పుద్రోవ పట్టకూడదు, వాళ్ళ మంచి మార్గంలో నడవాలి అంటే వాళ్ళ కొరకు వాళ్ళకి ఈ తప్పు చేస్తే దేవుడు తిడతాడు, దండిస్తాడు, బంధిస్తాడు, లేదా శిక్షిస్తాడు అనే యొక్క విషయం గురించి వాళ్ళ అవగతం అవడం కోసం పెద్దలు, పూర్వీకులు ఏం చేశారంటే ఒక రూపాన్ని తయారు చేసి అహం సర్వస్మి, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా అనే ఒక విషయాన్ని తెలియపరచడం కోసం ఒక రూపాన్ని లేదా చెక్క రూపంలో కానీ, లేదా ఒక రాయి రూపంలో కానీ, లేదంటే ఒక బొమ్మ రూపంలో కానీ తయారు చేసి ఎదుర్కొంటా పెట్టి
అక్కడికి ఆ చోటకి వెళ్ళినప్పుడు ప్రతిసారిలో కూడా లెంపలు వేసుకుంటూ ఏమైనా తప్పులు చేస్తే క్షమించమని దండం పెట్టుకుని వెళ్తుంటారు. ఎందుకంటే మనుషులు ఆ యొక్క రూపాల్లో భగవంతుని ఎదుగుతున్నారు. దాని ద్వారా మనిషి తప్పు చేయాలంటే భయపడుతూ ఉంటాడు. ఆ విధంగా పూర్వీకులు మనుషుల్లో జ్ఞానాన్ని పెంపొందించడానికి, మనుషుల్లో భయభక్తులు జనింపజేయడానికి, మనుషులు మంచిగా నడవడానికి ఒక ఆధారం కనిపిస్తే వాళ్ళు భయపడుతూ మంచి మార్గంలో నడుస్తారని ఒక ఉద్దేశం పెట్టుకొని వాళ్ళు వాటిని రూపొందించడం జరిగింది. ఈరోజు రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఇంకా సాయిబాబా వారు ఉన్నారు, వినాయకుడు ఉన్నారు, లక్ష్మీదేవి ఉంది, ముక్కోటి దేవతలు భూమి మీద ఉన్నారని మన గ్రంథాలు స్వయంగా చెప్పడం జరిగింది. ఆ రూపాలు లేదా ఆ దేవతలు ఎలా ఉంటారనేది ఇప్పుడుకొచ్చి ఏ వ్యక్తికి కూడా తెలియదు. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రూపాలని తన మస్తిష్కాల్లో, తన జ్ఞానాల్లో లేదా తన ఆలోచనల్లో రూపొందించుకుని ముద్రించిందే తప్ప భగవంతుడు ఈ దేవతల రూపాలు ఎలా ఉంటాయని ఎక్కడ కూడా పొందుపరచడం జరగలేదు. అందుకనే మనుషులు సృష్టించుకున్నటువంటివి సాయిబాబా వారి కానీ, రాముడు కానీ, లేదంటే కృష్ణుడు కానీ, అర్జునుడు వారు కానీ, లేదంటే యేసుక్రీస్తు వారు కానీ, మహమ్మద్ ప్రవక్త కానీ, వీళ్ళంతా కూడా ఏంటంటే తల్లి గర్భం నుంచి భూమి మీదకి జన్మించిన వారే. మళ్ళీ దేవుడిచ్చినటువంటి ఆయుష్ పూర్తవగానే వీళ్ళందరూ కూడా భూగర్భంలోనే కలిసిపోయి మరణించిన వారే. భగవంతుడు ఎప్పుడు కూడా సృష్టించేవాడు అవుతాడు కానీ తన సృష్టింపబడేవాడు అవ్వడు. అంటే జన్మనిచ్చేవాడు భగవంతుడు అవుతాడు కానీ తల్లి గర్భంలో జన్మించేవాడు దేవుడు కాడు. మరణాన్ని ఇచ్చేవాడు భగవంతుడు అవుతాడు కానీ మరణం పొందుకునేవాడు దేవుడు కాదు. కనిపించేవాడు దేవుడు కాడు. ఎందుకంటే చావు పుట్టుకలు ఉంటాయి కాబట్టి. అంటే ఈ యొక్క భూలోకంలో దేవుని స్థానం ఏంటంటే అవ్యక్త రూపుడు, కంటికి కనిపించినటువంటి ఒక రూపం. ఈ విషయాన్ని గురించికే శాస్త్రజ్ఞులు దెర్ ఈజ్ ఎ సమ్ పవర్, వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారు. అంతరిక్షాల్లోకి వెళ్ళారు, చంద్రమండలంలోకి వెళ్ళారు, భూలోకంలోనే ఎన్నో ప్రయోగాలు చాలా కష్టపడి ప్రయోగాలు చేసి వాళ్ళు చివరికి నిరూపించింది ఏంటంటే వాళ్ళు భగవంతుని నమ్మరు. నమ్మక దెర్ ఈజ్ ఎ సమ్ పవర్, వాళ్ళంతా కూడా ఏంటంటే ఈ సృష్టిని ఒక శక్తి నడిపిస్తుంది అని ఫైనల్ చేసి స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. కానీ ఏదో ఒక రూపం కానీ లేదంటే ఏదో ఒక దేవుడు కానీ నడిపిస్తున్నాడని మాత్రం ఎవరి ఒక్కరు చెప్పలేదు. ఆ యొక్క కంటికి కనిపించిన పవర్, ఆ యొక్క శక్తి అంటే భగవంతుడు, దేవుడు, ఈయన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మార్చేసుకున్నారు. నిజానికి చెప్పాలంటే భగవంతుడు ఒక్కడే. ఆయన పుట్టడం, కనిపించడం, మరణించడం, ఈ యొక్క లక్షణాలు లేని వాళ్ళే దేవుడు, భగవంతుడు, సృష్టికర్త, బ్రహ్మ అవుతాడు తప్ప సాధారణ మానవుల్లాగా పుట్టి వాళ్ళు కొన్ని అద్భుత శక్తులు కలిగినంత మాత్రాన వాళ్ళు దేవుడు, భగవంతుడు, సృష్టికర్త ఎంత మాత్రం కూడా కాజాలరు. ఎప్పుడైతే మనిషి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనిషి దేవుడు ఏ విధంగా కోరుకున్నాడో మనిషిని, కంటికి కనిపించిన నన్ను పరిపూర్ణమైన మనసుతో ధ్యానించుకోవటం, పూజించుకోవటం, ఆరాధించుకోవటం ద్వారానే మీ యొక్క జీవితం సార్థకం అవుతుంది. మీరు చనిపోయిన తర్వాత నా వద్దకు చేరినప్పుడు మీ యొక్క కర్మలన్నీ కూడా పరీక్షించి వాటికి పరీక్ష పెట్టి ఎవరు మంచి పనులు చేశారు, ఎవరు చెడు పనులు చేశారు, ఎవరు భగవంతుని ఆరాధించుకున్నారు, ఎవరు భగవంతుని ఆరాధించలేదు, ఎవరు సత్యాన్ని తెలుసుకున్నారు, ఎవరు సత్యాన్ని తెలుసుకోలేదు అనే ఒక విషయాన్ని బట్టి స్వర్గ నరకాలు మనిషి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికన్నా డౌట్ ఉంటే ఏదైతే గ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ విషయాలు చెప్పానో వాటిల్లో చాలా క్లియర్ కట్గా క్షుణ్ణంగా ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉంటుంది. ఎవరికన్నా సందేహం ఉన్నట్లయితే అవి చదువుకుని జీవిత యొక్క సత్యాన్ని, ధర్మాన్ని తెలుసుకోండి. అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది తప్ప భూలోకంలో జీవితం శాశ్వతం కాదు అనే ఒక సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దేవుడు చేసిన మనుషులు నిజం, మనుషులు చేసిన దేవుళ్ళు అబద్ధం. అవి
మనుషుల్లో ఒక భయోందనలు లేదంటే ఒక భయభక్తులు కలిగించడానికి మనుషులు రూపొందించిన రూపాలు తప్ప, ఈ రూపాల్లో దేవుడు కొలువై ఉన్నాడు, ఇదే సత్యం, ఇదే ఆరాధించాలంటే మీ పూజలు అక్కడితోనే ఆగిపోతాయి. కంటికి కనిపించినటువంటి భగవంతునికి నీ పూజలు ఎంతవరకు కూడా చెల్లవు. అందుకనే ఈ విగ్రహాలు లేదంటే ఈ మహనీయులను వదిలేయాలంటే వదలకూడదు, అస్సలు వదలకూడదు. వాటిని అనుసరించాలి. రాముడు వారు ఎలాంటి జీవితాన్ని అనుభవించి మనకి భూలోకంలో జీవించాలని చెప్పారో అలాంటి జీవితాన్ని మనం అనుసరించాలి. రాముడు వారు ఒక విషయం చెప్పడం జరుగుతుంది. విశ్వామిత్రు వారు, రాముడు వారు గురువారు విశ్వామిత్రు వారు రాముడు వారి యొక్క తల్లిగారితో వచ్చి చెప్తారన్నమాట కౌశల్యతో. కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నర్షార్దోల కర్తవ్యం దైవ మాన్వికం అని విషయం చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సోదరులందరూ కూడా ఉదయాన్నే లేచి ఈ యొక్క సుప్రభాతాన్ని రేడియోస్లోను లేదంటే మొబైల్స్లోను టీవీస్లోను పెట్టుకుని చూస్తూ ఉంటారు. కానీ వాటి యొక్క పరమార్థం అర్థం ఎవరికి ఎంతమందికి తెలుసు అంటే చాలా తక్కువ మందికి అని చెప్పాలి. రాముడు వారిని ఆయన గురువుగారు అయినటువంటి విశ్వామిత్రు వారు వచ్చి రాముడు వారి యొక్క తల్లి ఎవరంటే కౌశల్యతో ఎలా అంటున్నారు, కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నర్షార్దోల కర్తవ్యం దైవ మాన్వికం అని చెప్పడం జరిగింది. అంటే కౌశల్యకి పుట్టినటువంటి మంచి బాల్డా రామ, నువ్వు పురుషులలోనే ఉత్తమమైన వాడువు, ఉత్తిష్ట లే లే, ఎందుకంటే సూర్యోదయానికి వేళ అవుతుంది, నువ్వు పులులలో మేలు వంటి వాడువు, కర్తవ్యం దైవ మాన్వికం, ఆ పైన ఉన్నటువంటి దైవాన్ని ఆరాధించడమే నీ కర్తవ్యం, లెగు అని రాముల వారిని విశ్వామిత్రు వారు లేపుతున్నారన్నమాట నిద్ర నుంచి తెల్లవారుజామున వచ్చి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ సుప్రభాతాన్ని పెట్టుకోవడం జరుగుతుంది. రాముల వారు ఎలాంటి జీవితాన్ని జీవించి ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఎదురైనా సరే ఓర్చుకుని జీవించారో, నీతి నిజాయితీతో నియమంగా జీవించారో అలాంటి జీవితాన్ని మన అందరం కూడా జీవించాలని భగవంతుడు రామునికి ఈ యొక్క విషయాలు పొందుపరిచి ఒక మనిషి జన్మిచ్చి భూమి మీదకి ఆదర్శ పురుషుగా జన్మింపజేయడం జరిగింది. కృష్ణుడు వారు ఆయన యొక్క పరమాత్మ అంటే దేవుని యొక్క విషయాలన్నీ కూడా భూలోకంలో ఉన్న జల్లుకి ఆకాశవాణి ద్వారా విని పొందుపరచడానికి ఆయన వచ్చిన వ్యక్తి. అర్జున్ వారి ద్వారా కూడా శ్రీకృష్ణ అన్ని విషయాలు కూడా అర్జున్ వారికి చెప్పి భూలోక జనులకు తెలియపరచడం జరిగింది. సాయిబాబా ఒక ముస్లిం వ్యక్తి, ఆయన హిందువుల దేవుడు అయ్యారు ఈరోజు. నిజానికి సాయిబాబా ఒక్కటే మాట అన్నారు, సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారంటే సబ్కా మాలిక్ ఏక్ హై, అందరి దేవుడు ఒక్కడే అని సాయిబాబా వారు చెప్పారు. అల్లా భలే కరేగా, అల్లా అంటే అరబీ భాషలో సృష్టికర్త అని అర్థం. అల్లా భలే కరేగా అంటే సృష్టికర్త అందరికీ మేలు చేస్తాడు. అల్లా ఏక్ హై అన్నాడంటే సృష్టికర్త ఒక్కడే అని సాయిబాబా చెప్పడం జరిగింది. మరి ఆ విషయాలు మనం ఎవరైనా ఫాలో అవుతున్నారా? లేదు, సాయిబాబాయే దేవుడని ఆరాధిస్తున్నారు. అదేవిధంగా ముక్కోటి దేవతలు ఉన్నారు, వాళ్ళని అనుసరించండి. భూలోకంలో భగవంతుడు ఈ ముక్కోటి దేవతలు ఏంటంటే ఒక గ్రామానికి ఒక్కొక్క దేవతనే నియమించి అక్కడ బాగోగులన్నీ చూసి భగవంతుడికి రిపోర్టు తీసుకుంటూ ఉంటారు. చాలామంది పూర్వీకులను అడగండి, దేవతలు అర్ధరాత్రి సమయంలో గజ్జలు కట్టుకుని తిరిగేవారా అని. పూర్వీకులు చెప్తారు. ఇప్పుడున్న వాళ్ళకి అలాంటి విషయాలు ఏమి కూడా తెలియవు. ఇవన్నీ కూడా గ్రంథాల్లో పొందుపరిచి ఉన్నాయి. అదేవిధంగా బైబిల్ చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు ఎన్ని ఎదురైనా సరే ఆ పైన ఉన్న దేవుణ్ణి ఆరాధించడం, యెహోవా తండ్రిని ఆరాధించడం మానుకోలేదు. జనులందరూ ఆయన్ని పట్టి సిలువ వేస్తుంటే ఆయన పైకి చూసి ఒకటి అంటాడు, దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి, నీ చిత్తమైతే నాకు ఈ శిక్ష అంగీకారమే. దేవా, ఈ జనులు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించి వదిలివేయండి. ఒక పక్క బల్లెలతో పొడుస్తూ, ముళ్ళు కిరటాలతో గుచ్చుతూ, కొరడాలతో కొడుతూ రక్తం చిందిస్తున్నా సరే యేసుక్రీస్తు
ఎంతో ఓర్పు సహనాన్ని తనలో ఇముడ్చుకుని ఈ యొక్క మానవ జీవితం అశాశ్వతం, పైనున్న దేవుని వద్దకు వెళ్ళిపోవాలి అని ఎలాంటి కష్టాన్ని ఓర్చుకుని నిలబడే ఒక విశ్వాసాన్ని తనలో నింపుకొని ఈ జనాలకి చూపించడం జరిగింది. అలాంటి ఓర్పు సహనం ఎవరిలో ఉందండి ఈరోజు? ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద చూపించమని యేసుక్రీస్తే చెప్పారు. అదే విషయాన్ని మహాత్మా గాంధీజీ కూడా ఫాలో అయ్యి ఈరోజు భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఈ విషయం ఎంతగానో ఉపయోగపడ్డది. కానీ ఎంతమంది ఆ విషయాన్ని ఫాలో అవుతున్నారంటే ఎవరికి ఎలాంటి విషయాలు తెలియవని చెప్పాలి. చాలా బాధాకరం ఇలాంటి విషయాలు తెలియకపోవటం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఏ అయితే గ్రంథాల్లో మహనీయులు మనకి జీవితాన్ని నేర్పించారో ఆ యొక్క జీవితాన్ని మనం అనుసరించాలి, మన జీవితంలో అవలంబించుకోవాలి. అప్పుడే మన జీవితం ఓర్పు, సహనం, ధైర్యం అన్ని ఆటపోట్లకి తట్టుకుని మన జీవితాన్ని సంపూర్ణం చేసుకుని మన మరణానంతరం కూడా భగవంతునికి సమాధానం చెప్పుకునే విధంగా మన జీవితం ఇక్కడ ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుంది. అదేవిధంగా ఖురాన్ చూసుకున్నట్లయితే మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన కూడా ఒక మహనీయుడే. తల్లి గర్భం నుంచి జన్మించిన వ్యక్తే. దేవుని యొక్క విషయాల గురించి తెలియపరచడానికి వచ్చిన వ్యక్తే. ఆయన కూడా చాలా ఓర్పు. 5 పూటలు నమాజ్ చేసేవారు. ఈరోజు ఎవరండి 5 పూటలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? పోనీ 2 పూటలు ఆరాధిస్తున్నారా? రోజుకు ఒకసారి ఆరాధించడానికి ఇబ్బంది అయిపోతుంది. ఎంత పవిత్రంగా ఉండేవారు ఆయన. వస్త్రధారణ, ఆయన తల నుంచి పాదాల వరకు కూడా మనిషికి సౌందర్యాన్ని పెంచే తల వెంట్రుకలు కప్పిపుచ్చే విధంగా ఒక టోపీ పెట్టుకునేవారు. ఎందుకంటే తన అందాన్ని చూసి లేదా తన వెంట్రుకల యొక్క సౌష్ఠ్యాన్ని చూసి ఎదట వాళ్ళ స్త్రీలలో వేరే ఒక ఆలోచన, వ్యామోహ ఆలోచన కలగకూడదని తన శరీరాన్ని భుజాల నుంచి పాదాల వరకు కూడా ఒక అంగీలు అంటే ఒక కుర్బాని అది బురకాల టైపు ఉండే ఒక వైట్ డ్రెస్సులను కూడా వేసుకుని తన యొక్క బాడీని ఎక్కడ కూడా టైట్గా పట్టకుండా లూజ్గా ఉండేటట్టుగా వేసుకుంటారు. ఆ స్త్రీలైనా పురుషులైనా సరే ముస్లింల్లో చూడండి వస్త్రధారణ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా మనిషి యొక్క బాడీ శరీర సౌష్ఠవాలు ఏమన్నా సరే డ్రెస్ని తండ్రి పెట్టి బిగుతుగా ఉన్నట్లయితే 10 మంది కళ్ళు అక్కడే పడుతుంటాయి, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. ఎప్పుడైతే తన వస్త్రధారణ లూజ్గా ఉండి అన్నీ కప్పిపుచ్చుకున్నారో ఏ ఒక్కరి చూపు చెడుగా మారదు. ఆయన మహమ్మద్ ప్రవక్త వారు కూడా తను చనిపోయేటప్పుడు కూడా తనది ఒక్క ఫోటో కూడా భూమి మీద ఉండకూడదు, నన్ను దేవునిగా చేసి ఎవరు కూడా ఆరాధించకూడదు, నేను దేవునికి సమాధానం చెప్పుకోవాలి నాకు విషయాన్ని ఆయన జనులందరికీ తెలియపరిచి ఆయన చనిపోయే సమయానికి ఒక్క ఫోటోగ్రఫీ కూడా భూమి మీద లేకుండా ఆయన చేశారు. ఎంత గొప్ప వ్యక్తి అండి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. యేసుక్రీస్తు, కృష్ణుడు, రాముడు, ఎంతోమంది అనేక మంది మహానుభావులు భూమి మీద జన్మించారు. జన్మించి దేవుని చిత్తానుసారంగా జీవించి జీవితాన్ని పరిపూర్ణం సార్థకం చేసుకుని దేవుని చిత్తానుసారంగా మరణాన్ని పొందుకుని భూగర్భంలో కలిసిపోయిన వాళ్ళు మహనీయులందరూ. వారిని అనుసరించాలి. వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఎలా తట్టుకున్నారు, ఎలాంటి జీవితాన్ని అవలంబించారనే ఒక విషయాలు మనం తెలుసుకుని ఆ విషయాలన్నీ కూడా మన జీవితంలో పొందుపరుచుకుని మన జీవితంలో కూడా అలాగా జీవింప చేయాలి. అంతేగాని వాళ్ళ దేవుళ్ళని వాళ్ళని ఆరాధించి పైన దేవుణ్ణి మర్చిపోయి మూర్ఖత్వంలో పడిపోతున్నారు జనాలు. ఇలాంటి విషయాలు తెలుసుకుంటే జీవితం యొక్క అర్థం, పరమార్థం, జీవిత పరమార్థం అన్నీ కూడా తెలిసి మన జీవితాన్ని భగవంతుడు ఎంత పరిపూర్ణంగా భూలోకంలో మన జీవితాన్ని జన్మింప చేశాడో అలా అంతకంటే పరిపూర్ణంగా మనం ఈ యొక్క జీవితాన్ని మళ్ళీ మనం చనిపోయిన తర్వాత భగవంతునికి అప్పచెప్పాలి. ఆ యొక్క విషయాన్ని ఎవరో చెప్పరే. డబ్బు, ఆస్తులు, అంతస్తులు, సుఖానుభవాలు ఎంత సంపాదించినా జంట పొట్ట కోసమే. ఎవరు తీసుకెళ్ళేది ఉండదు. ఇవన్నీ వదిలేసి అక్కడ చచ్చిపోతాం, మట్టిలో కలిసిపోతాం. మనకు కూడా వచ్చే ఏంటంటే కర్మలో, మంచి కర్మలో, చెడు కర్మలో మనం చేసుకున్న పాపపుణ్యాలే మన వెంట వస్తాయి. అవే దేవునికి సమాధానం చెప్తాయి ఏం చేసామని. అవే మనం స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అని డిసైడ్ చేస్తూ ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని అసత్యాన్ని గ్రహించండి. దేవుడు చేసిన మనుషులు నిజమైతే, దేవుడు చేసిన మనుషులు నిజమైతే మనుషులు చేసిన దేవుళ్ళు కట్టుకథలు, అబద్ధాలని చెప్పాలి. వాటిని నాకు ఆదర్శప్రాయంగా తీసుకోండి. ఒక మంచి నడవడిక కోసం నడిపింప చేసుకోండి. అంతేగాని అయ్యే దేవుళ్ళని వాటిని ఆరాధించుకుంటూ కూర్చుంటే పైన మనకి జీవితాన్ని ప్రదర్శించినటువంటి కంటికి కనిపించినటువంటి యొక్క భగవంతుని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుసుకోలేము, ధ్యానించుకోలేము, ఆరాధించుకోలేము, పూజించుకోలేము. మనం చనిపోయిన తర్వాత కనీసం చెప్పుకోవడానికి ఒక్క ఆధారం కూడా దేవుడా నిన్ను తెలుసుకున్నాం,
నీకు రూపం ఉండదు, పుట్టుక ఉండదు, మరణం ఉండదు, నువ్వు కంటికి కనిపించని యొక్క విషయాలు మేము తెలుసుకున్నాం. నువ్వు చెప్పినట్టుగానే మిమ్మల్ని ఆరాధించుకున్నాం. మా జీవితాన్ని సార్థకం చేసి నాకు స్వర్గాన్ని లేదా వైకుంఠాన్ని మాకు ప్రసాదించే భగవంతుడా అని మనం అడగడానికి కూడా ఆస్కారం లేని విధంగా ఈరోజు జనులు జీవిస్తున్నారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఏ అయితే గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్లు ఉన్నాయో ఈ యొక్క అన్ని విషయాలు కూడా వీలైతే చదవండి, తెలుసుకోండి, జీవితం ఏంటో అర్థం చేసుకోండి. కష్ట నష్టాలు వచ్చినప్పుడు దేవుని పట్ల ఎలాంటి భయభక్తులు, భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలని నేర్చుకోండి. మహనీయుల్ని ఎలా అనుసరించాలో తెలుసుకోండి. పైన ఉన్నటువంటి కంటికి కనిపించినటువంటి ఆ భగవంతుని ఎలా ఆరాధించాలో తెలుసుకోండి. తద్వారా మన జీవితం సార్థకం అవుతుంది. జీవితం యొక్క పరమార్థం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ యొక్క మెసేజ్ మీ అందరికీ చాలా క్లియర్ కట్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను రెఫరెన్స్లతో పాటు అన్ని గ్రంథాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనిషి యొక్క జీవితాన్ని మీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను. ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తద్వారా నేను అనేక వీడియోలు చేసి సమాజాన్ని మేలుకొల్పే విధంగా, జీవితం యొక్క పరమార్థం, అర్థం అందరికీ అర్థమయ్యే విధంగా రకరకాల వీడియోలు, అన్ని రకాలుగా నేను వీడియోలు చేసి మీకు అందించడం జరుగుతుంది. తద్వారా మరింత మెరుగుపరిచిన సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతాం. ఈ యొక్క భయంకరమైన సమాజం లేకుండా శాంతి సమాధానాలతో కూడినటువంటి మన మహనీయులు జీవించినటువంటి ఉన్నతమైన జీవితాన్ని మనం వెనక్కి తీసుకురావడానికి కొంచెమైన అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మెసేజ్ నచ్చిందని ఆశిస్తూ, భావిస్తూ నా యొక్క వీడియోని అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తూ మరిన్ని వీడియోలు చేయడానికి, సమాజ ఉద్ధరణలో నన్ను ముందుకు నడిపించడానికి మీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.